ఇండియా టుడే గ్రూప్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఏం చెప్తుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? జనవరిలో నిర్వహించిన సర్వే కంటే ఆగస్టులో నిర్వహించిన సర్వేలో కాస్త పర్సంటేజ్ తగ్గడానికి కారణం ఏంటి? రాహుల్ గాంధీకి అంత పర్సంటేజ్ వచ్చింది. ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. ఫ్రెండ్స్, ఇండియా టుడే గ్రూపు మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహించింది ఆగస్టు 2026. ఈ సర్వేలో ప్రధాని నరేంద్ర మోదీని భారతదేశ ప్రజలు 48.7% కోరుకున్నారు. అంటే ఆల్మోస్ట్ 50% మోదీయే ప్రధాని కావాలని ప్రజల అభిప్రాయం. ఏముంది, ఎందుకు ఆయనే ప్రధానిగా కావాలనుకుంటున్నారు? ఎంతో మంది యంగ్స్టర్స్ ఉన్నారు, మరి ఎంతో మంది ఇతర పార్టీ నేతలు ఉన్నారు, అనుభవం కలిగిన రాజకీయ పార్టీ నేతలు ఉన్నారు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పరిపాలించిన వారి వారసులు ఉన్నారు. మరి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఒక ఛాయ్ వాలాని మరలా ప్రజలు ఎందుకు కావాలంట? ఇదే మన వీడియోలోని కీలక అంశం. మన దేశంలో ప్రజలకి ఒక పిచ్చి అభిమానం ఉంటుంది. ఒక మనిషిని నమ్మితే అతని బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అవసరం, అతను ఎక్కడి నుంచి వచ్చాడనేది అనవసరం. ఆ మనిషి మాకు నచ్చాడంతే, నువ్వెవడో చెప్పడానికి, మా నచ్చాడంతే, మేము గెలిపిస్తాం ఆ మోదీని. ఇదే ప్రజల ఆలోచన. కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్టయితే, జాతీయ భద్రత, అట్ ద సేమ్ టైం జాతి గౌరవం. సరిహద్దుల్లో జాతీయ భద్రత అంటే ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత రక్షణ రంగం బలపడింది. మన మీద ఎవడైనా దాడి చేస్తే గతంలో మనం కూడా చేయాలంట, వాడి మీద దాడి వద్దులే, మన రక్షణ రంగం బలంగా లేదుగా, అవసరమా అని అనుకునేవాళ్ళు. కానీ ఇవాళ మన మీద దాడి చేయాలంటే శత్రు దేశాలకు ఉచ్చబడుతుంది. ఎందుకంటే వామ్మ, మనం ఒక దాడి చేస్తే వాళ్ళు 4 దాడులు చేస్తారు. ఆపరేషన్ సింధూర్ అంటారు, ఆపరేషన్ సింధూర్ 2.0 అంటారు, మన ఎయిర్ బేస్ అన్నింటిని లేపేస్తారు, మన ఉగ్రవాదులను లేపేస్తారు, మన సైనికులను లేపేస్తారు అన్న భయం శత్రు దేశాలకు వచ్చేసింది. అంత ఆశామాషియా భారత్ మీద దాడి చేయడం అంటే, భారతీయులను చంపేయడం అంటే? 25 కోట్లు ఉన్నటువంటి పాకిస్తాన్ మన 2 రాష్ట్రాల జనాభా, మనం ఎంతమంది జనాభా? 150 కోట్లు పై మాట. మరి అలాంటి చిన్న చితక దేశాలు మనల్ని భయపెడుతున్నాయి అంటే మన దగ్గర సరైనటువంటి నాయకత్వం లేదు, రక్షణ రంగం లేదని అర్థం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాళ్ళు మన మీద దాడి చేస్తారు, దాడి చేస్తే మనం చేతులు కట్టుకుని కూర్చోం కదా, వాళ్ళకి బలమైనటువంటి బుద్ధి చెప్తాం. అది రక్షణ రంగం బలపడింది. అలానే జాతి గౌరవం ప్రపంచ దేశాలకు తెలిసింది. ఇండియన్స్ అంటాయా, ఆ ఇండియాలో ఆయన ఎవరో మోదీ ఉన్నారంట, ఛాయ్ వాలా, ఆయన ప్రధాని అయ్యాడంట, ఈరోజు భారతదేశ ఖ్యాతి ప్రపంచ దేశాలకు తెలిసిందంట అని మన దేశ ప్రధాని వేరే దేశం వెళితే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలతో వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు. చూసారు, ఎక్కడైనా ఉందా ఈ ఉడ్డూరు? గతంలో మన దేశ ప్రధానులు వేరే దేశం వెళితే వచ్చాడయా ఇండియా ప్రధాని వచ్చాడు, రండి కూర్చోండి అని వాళ్ళ సాంప్రదాయాలు ఏదైనా ఉంటే అవి మనకు చూపించేవాళ్ళు. మన సాంప్రదాయాలు ఎవడు దేకేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు. ఏంటి ఇప్పుడు ప్రధాని వచ్చాడా, సరే కానివ్వండి, వాళ్ళకి ఏమైనా కావాలా, అగ్రిమెంట్ ఏమైనా చేసుకుందాం, వ్యాపారాలు ఏమైనా చేద్దాం, వాణిజ్య రంగం గురించి ఏమన్నా రాసుకుందామా, గీసుకుందామా, పూసుకుందాం అన్నట్టు చేసి అయిపోయిందిగా, సరే అండి సార్ ఉంటాను వస్తేనే వెళ్ళిపోయాడు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ వస్తే ప్రోటోకాల్ని పక్కన పెట్టి ఆ దేశ ప్రధానులు సైతం ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళ పర్సనల్ కారులో ప్రధాని నరేంద్ర మోదీని ఎక్కించుకుని అంటే ఎంత పెరిగింది ఈరోజు జాతి గౌరవం. ఒక్కసారి అర్థం చేసుకో. ఈరోజు భారతీయులు గర్వించదగినటువంటి అంశం. నేను ఎన్నో సందర్భాల్లో ఎన్నో అంశాలు ఈ విషయాన్ని ప్రస్తావించాను. అదేంటంటే, మనం నెల్సన్ మండేలా గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఆయన చాలా అణగారిన వర్గం నుంచి, ట్రైబు ఏరియా నుంచి వచ్చి ఆ దేశాన్ని గొప్పగా పరిపాలించాడు. జైలుకి వెళ్ళినప్పుడు కూడా చాలా గొప్పగా ఉన్నాడు. మరి అలాంటి ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటూ, వ్యాసాలు రాసుకుంటూ, ప్రతి సందర్భంలోనూ మాట్లాడుకునే మనం, ఒక ఛాయ్ వాలా గుజరాత్ వీధుల్లో రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మిన వ్యక్తి ఈరోజు దేశానికి ప్రధాని అయ్యి దేశ ఖ్యాతిని, జాతి గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్తుంటే దాన్ని మనం డైజెస్ట్ చేసుకోలేము. మనం అంటే మనం కాదు, కొంతమంది వ్యక్తులు. ఇలా ఏ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని సక్రమంగా పరిపాలించడం అనేది చాలా గొప్ప విషయం. చాలా మందికి ఇది చిన్న విషయం. ఏముందలే, ప్రధాని నరేంద్ర మోదీ ఏదో బీజేపీ ఆర్ఎస్ఎస్ తరపు నుంచి వచ్చాడు, ఓట్లు వేసారు ప్రజలకి. అబ్బా, అది చాలా తప్పది. అంత ఈజీగా ఆయన ప్రధాని అవ్వలేదు. ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఈయన ఎందుకు చేయాలి ప్రధాని? ఎవరు లేరా? 3 సార్లు గుజరాత్కి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. గుజరాత్ని అద్భుతమైన డెవలప్మెంట్ చేశాడు. అలాగే దేశం పట్ల భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఒకసారి పెళ్ళైంది, మరలా చేసుకోకూడదా? ఎందుకు చేసుకోవాలి? నా దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనే ఆలోచన, ఆశ. చాలా మంది ఈడేంట్రా బాబు, మా లేచిన కాడి నుంచి మోదీ భజన చేస్తాడు అని అనుకుంటూ ఉంటారు. ఇది భజన కాదు. మోదీ లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మరొకరు ఉంటే చెప్పండి, నేను మాట్లాడతా, వాళ్ళు నో అబ్జెక్షన్. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడమంటారు, సరే మాట్లాడదాం, ఏముంది, పెద్ద విషయం కాదు. కానీ రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి అర్హతలేంటి? నాయనమ్మ స్వతంత్ర సమర యోధురాలు, ముత్తాత స్వతంత్ర సమర యోధులు, వారిద్దరు కూడా ఈ దేశానికి ప్రధానులుగా పనిచేశారు. తండ్రి ఈ దేశానికి ప్రధానిగా పనిచేశారు. గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చారు. కానీ
భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల ఇష్టాయిష్టాలను తెలుసుకోలేకపోయినప్పుడు ఎన్ని నుంచి వస్తే ఏంటి, ఎంత గొప్ప చరిత్ర ఉంటే ఏం ఉపయోగం? ఈరోజు మన పూణేలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో క్రిస్టియన్ కాలేజీకి, ముస్లిం కాలేజీలకు వెళ్ళి అక్కడ హిందూ ధర్మాన్ని అవమానిస్తూ ఉంది. మనుస్మృతి గురించి, హిందూ పితృస్వామ్య వాదం అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ, రాఖీ పండుగను అవమానిస్తూ బ్రాలెట్తో, అంటే బ్రా కాదు బ్లౌజ్ కాదు అటు ఇటు కానీ డ్రెస్ ఒకటి వేసుకొని ఒక రాఖీ పండుగను అవమానిస్తూ ఒక వీడియో చేసిన కృతిశానానికి సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటప్పుడు దేశ ప్రజలు ఎలా అభిమానించగలరు? అందుకని ఈరోజు మూడ్ ఆఫ్ ది నేషన్ చేసిన సర్వేలో 27% వచ్చింది ఆయనకి ప్రజల అభిమానం. అలాగే మనం ఎక్కడ ఆపేసాం? ఈ ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ రంగాన్ని డెవలప్ చేశారు. అలాగే భారత ఎకానమీని డెవలప్ చేశారు. ప్రతోడు రూపాయి వాల్యూ పడిపోయింది, రూపాయి వాల్యూ పడిపోతే వాళ్ళకి పొద్దున లేస్తుందయా. ప్రస్తుతానికి ఏంటి, భారతదేశ ఎకానమీ 4వ ప్లేస్లో ఉంది. ఎకానమీ పరంగా 4వ ప్లేస్లో ఉంది భారతదేశం. మరి ఇది గొప్ప విషయమే కదా. మరి గతంలో ఎందుకు లేదు ఆ విషయం? అలానే ఈరోజు మనం అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలతో కలిసి వ్యాపార వాణిజ్య రంగాల్లో దూసుకుపోతాం. మరి ఎందుకు గతంలో చేయలేకపోయాం? అలానే భారతదేశాన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్నటువంటి నక్సలిజం అనేటువంటి భూతాన్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలించింది. రైల్వే రంగం డెవలప్ అయింది, విద్యా వ్యవస్థ డెవలప్ అయింది, వైద్య వ్యవస్థ డెవలప్ అయింది. ఎయిమ్స్ హాస్పిటల్స్ ఒక్కొక్క రాష్ట్రంలో నిర్మించినటువంటి విధి విధానాలను చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎన్ని మెడికల్ కాలేజీలు రూపుదిద్దుకుంటున్నాయో చూడండి. నేషనల్ హైవేలు ఈరోజు గంటకి 40 కిలోమీటర్లు నిర్మిస్తున్నారు. ఒకప్పుడు ఇది 13 నుంచి 12 కిలోమీటర్లే ఉంది. మరి ఈరోజు దేశం ఎంత అభివృద్ధి చెందింది, ఇంకా చెందుతూ ఉంది. అంటే ఫారిన్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఒరే బాబు, మనం ఎప్పుడు పక్కనోడితో కంపేర్ చేసుకో. పక్కనోడు బిర్యానీ తింటున్నాడు, వాడి స్థాయి అది, వాడి స్తోమత అది. మనం ఒకప్పుడు తినడానికి లేదు, కానీ ఈరోజు 3 పూటలు తినడానికి ఉంది. అంటే మన స్థాయి పెరిగింది. వాడంత స్థాయికి ఎప్పుడు వెళ్తామా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మన స్థాయి బాగుందిరా బాబు, సరే ఇంకాస్త ముందుకు వెళ్దాం, ఇంకో స్టెప్ వెళ్దాం అని కాకుండా అది అమెరికా బాగుపడింది, చైనా బాగు. ఒరే, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ వేరు, వాళ్ళ స్థితిగతులు వేరు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. వేరే దేశాలు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ సంపదనంతా కొల్లగొట్టలేదు, దోచుకుపోలేదు. భారతదేశం ఎన్నోసార్లు దురాక్రమణకు గురైంది. భారతదేశ సంపదను దోచుకుపోయారు. నీ ఇంట్లో దొంగలు పడి దోచుకుపోతే కట్టుబట్టలతో నువ్వు బయటకు వస్తే, వచ్చిన తర్వాత నువ్వు ఎంత సంపాదించావు, ఏం కూడబెట్టావు అనేది లెక్క వేయాలి. అంతేగాని నువ్వు కట్టుబట్టలతో వచ్చావు, పక్కనోడు కోట్ల రూపాయలు ఆస్తి ఉంది, ఆడుతూ నువ్వు కంపేర్ చేసుకుంటే ఎలా? సో ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితి ఇదే. అంటే డెవలప్ అవ్వద్దని నేను చెప్పన్నా కానీ ఖచ్చితంగా ఎదుగుదాం, డెవలప్ అవుదాం. దానికోసం అందరం కలిసి కష్టపడదాం. అందరి కృషి కావాలి. ఈ దేశం నోట్ల రద్దు చేసిన టైంలో ఎంత నల్లధనం బయటకు వచ్చిందండి. మరి ఈ బ్లాక్ మనీ అంతా భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ముప్పుగా మారింది. జిఎస్టీని తీసుకొచ్చారు, ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ట్యాక్స్ కడుతుంది. డిజిటల్ పేమెంట్స్ తీసుకొచ్చారు. ఈరోజు డిజిటల్ పేమెంట్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది మరో 10 దేశాలు భారత్ను అనుసరించి యూపీఐ పేమెంట్లు చేస్తుంది. అని ఎంత గొప్ప విషయం ఇది. ఇవన్నీ చూడడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులకు అసలు ఇది మ్యాటరే కదా. చేసేళ్ళావా, ఇంతకంటే గొప్ప తీసుకొస్తాం, మమ్మల్ని ఎక్కిండి అంటారు. ఎక్కించామనుకోండి బోర్లు పడతాం. ఎక్కించడానికి ఇబ్బంది లేదు, ఈయన కాబట్టి ఇంకో ప్రధానమంత్రి వస్తాడంట, అది ఇబ్బంది ఏముంది? లేదా ఎవరైనా యంగ్స్టర్ని చూసి ప్రధానమంత్రిని చేద్దాం, అదిగో ఆ రాఘవ చద్దా లాంటి వ్యక్తులు. కానీ ఉపయోగం ఏంటి? లేదా రాహుల్ గాంధీ గారిని చేద్దాం, ఉపయోగం ఏంటి? దేశాన్ని ఎట్లానే ముందుకు తీసుకుపోతారా? బొక్కబార్లు పడేస్తారా? మరి 50-60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ప్రశ్న. అది యూనివర్సిటీలు కట్టారు, గొప్ప సంస్కరణలు చేశారు. అవన్నీ బ్రిటిష్ వాళ్ళు అప్పుడు వెళుతూ ఇక్కడ వదిలేసినటువంటి అసెట్స్. దోచుకుపోయినంత దోచుకుపోయారు, మిగిలింది ఇక్కడ వదిలేశారు. దాన్ని అప్పుడెక్కిన ప్రభుత్వం, అప్పుడెక్కినటువంటి ప్రధానమంత్రి అభివృద్ధి చేయకి ఏం చేస్తారండి? నాకు మాట చెప్పండి. ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు, మీరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ఎవరో ఒకరు ప్రధానమంత్రి అనుకోండి. మీకే అధికారం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు భారతదేశాన్ని సక్రమంగా నడుపుకుందాం అనుకుంటారా లేదా? ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే ఇప్పటివరకు బ్రిటిష్ వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నారా బాబు, వారి కబంధ హస్తాల నుంచి విముక్తి పొందాం, ఇప్పుడు మన దేశాన్ని మనం డెవలప్ చేసుకుందాం అనే కసితో ఆ రోజుల్లో ఆ పరిస్థితులకు తగినట్టుగా అప్పుడున్నటువంటి ఎకానమీ, అప్పుడున్నటువంటి కరెన్సీ, అప్పుడున్నటువంటి ఆర్థిక స్థితిగతులను బట్టి దేశాన్ని ఏదో వారికి చేతనైనంత వరకు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారు. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ప్రపంచ దేశాల్లో పర్యటించి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సంస్కరణలను మన దేశంలో అమలు చేయడంలో ఫెయిల్ అయ్యారు. దాంతోపాటు పాకిస్తాన్ పైన ఎంతో కొంత సానుభూతి మనమే ఇచ్చాం, మనమే వాళ్ళకి అవకాశం ఇచ్చాం, ప్రత్యేక దేశంగా ఏర్పడ్డారు, సరిపోనీలే వాళ్ళ పద్దాకు మనమే దాడి చేస్తూ ఉన్నారు అని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. వాళ్ళు పీఓకని ఆక్రమించారంటే అది మన చేతకంతనమే. అదే ఈరోజు ఉన్నటువంటి తెలివి, ఈరోజు ప్రధానమంత్రులు అనుసరిస్తున్నటువంటి విధానం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు అనుసరించినట్టయితే ఈ పాటికి దేశం చైనాతో, అమెరికాతో పోటీ పడేది. కానీ ఈ విషయం చెప్తే చెప్పొచ్చేలావా, ఈడు ఎవడో చెప్తున్నా, సుభాష్ చంద్రబోస్ ఎక్కితే డెవలప్ అయ్యేదంట, ఆ నెహ్రూ గారు ఎక్కితే డెవలప్ అవ్వలేదంట అని చెప్పి మొన్న ఎవరిని ట్రోల్ చేస్తున్నారు. ఎవడన్నా ఒక మంచి మాట చెప్పాడు అనుకో, వెంటనే యూట్యూబ్లోకి వచ్చేసి ట్రోల్ చేసేసి మేము చేసేస్తాం.
సరే మీమ్స్ వేస్తే వేసారులే, దేశం మీద భక్తి చూపించే వ్యక్తుల్ని ట్రోల్ చేయకపోతే తప్పిద్దా? ఇప్పుడు ఎప్పుడైనా సరే మంచి మాట చెప్పినోడు చెడ్డోడే, నీతులు బూతుల్లా కనిపిస్తాయి. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఎక్కినా, నెహ్రూ ఎక్కినా, ఆ గాంధీ గారు ఎక్కినా, ఇంకోళ్ళు ఎక్కినా దేశాన్ని అభివృద్ధి చేయాలనే కోరుకుంటాం. ఈరోజు మోదీ ప్రధాని అయ్యారు కాబట్టి అభివృద్ధి చేశారు, ఇంకా చేయండి అని అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ అయ్యాడు అనుకోండి, అభివృద్ధి చేయండి అని 1-2 సార్లు అడుగుతాం. వాళ్ళు నెత్తి మీద 4 మొట్టికాయలు వేస్తారు, లేదంటే వీడియోలు చేసిన తీసుకెళ్ళి లోపలేస్తారు. అప్పుడు అడగలేం కదా. ఇది పరిస్థితి. ఇది విషయం ఏంటంటే ఓవరాల్గా పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడదు. ఖచ్చితంగా పళ్ళు లేవనుకోండి, మీరు ఎందుకు కొడతారు? రాయి తీసుకొని. రాయి కొడితే నీకు ఉపయోగం ఏముంది? నువ్వు కొట్టిన రాయి కొమ్మకు తగిలి వెనక్కి వచ్చి నీ తలకే తగిలింది. అదే పళ్ళు ఉన్నాయి అనుకోండి, కొడితే పండు ఒకటి కింద పడి తీసుకొని తింటాం కమ్మగా. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ లాంటి గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ప్రశ్నించగలం. ప్రశ్నిస్తే ఏంటి, ఇది వీళ్ళు ప్రశ్నిస్తున్నారా, అగో రోడ్డు అడుగుతున్నారు, అది వేసేయండి అంటే అయిపోయింది పని. అది పరిస్థితి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ప్రజలు అడిగితే చేస్తుంది అనుకుంటే ఖచ్చితంగా అడుగుతారు. నేను అడిగినా, మీరు అడిగినా, ఇంకోళ్ళు అడిగి. ఈరోజు ఇండియా టుడే నిర్వహించినటువంటి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చెప్పేది ఏంటంటే ఈసారి కూడా మోదీయే ప్రధాని అవుతారు, ప్రజల అభిష్టం అయితే అదే. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే గురించి అసలు మీరేమనుకుంటున్నారు? మోదీ గురించి మీరేమనుకుంటున్నారు? రాహుల్ గాంధీ గురించి మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. కుదిరితే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ మాకు చాలా బూస్టింగ్లా ఉంటుంది. ఇలాంటి మరికొన్ని కొత్త వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.